రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో బకాయిలు 200 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయి. వీటిని గత 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం వారికి విడుదల చేయడం లేదు. ఈ విద్యా సంవత్సరం మొత్తం విద్యార్థులనే పుస్తకాలు కొనుక్కోవాలి, నోట్బుక్స్ కొనుక్కోవాలి, అదేవిధంగా బస్సులకు కూడా ఈరోజు యూనిఫామ్స్ వారే కొనుక్కోవాలని ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సూచించడం జరిగింది. దాదాపు అందరి విద్యార్థులు కూడా వారి సొంత డబ్బులతో పుస్తకాలు అదేవిధంగా యూనిఫామ్స్ కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివే విద్యార్థులు మొత్తం కూడా ఎస్సీ విద్యార్థులు. ఈరోజు పేద విద్యార్థులకు ఈరోజు ప్రైవేట్ పాఠశాల విద్యను ఈరోజు మొత్తం కూడా దూరం చేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమ పథకాలకు మొత్తం కూడా లక్షల కోట్లు వేల కోట్లు కేటాయించుకుంటున్నారు కానీ ఎస్సీ విద్యార్థులు చదువుకునే బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో మాత్రం వారి బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. లేనిచో పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు పిలిపిస్తామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.